నేత్రాంతే కంటి చివరి నుంచి సహచర కటాక్షంచ విదధత్, చుట్టూ ఉన్నటువంటి ఆ గోపాల బాలుర మీద గోపకాంతల మీద ఆ పొట్టి చూపు చూస్తూ ప్రేమ వ్యక్తం చేస్తూ కలిసి తిరిగినటువంటి కృష్ణుడు, బృందావన లీల చేసినటువంటి కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. అంటే జగన్నాథుడెవరు అంటే అంత ప్రేమైకమూర్తి. నువ్వు గోపికగా భావించుకొని శివుడంతటి వాడు అందుకే గోపికగా వచ్చాడు. నేను ఆ ప్రేమ భావనతో ఆయన దగ్గరికి వెడితే ఆయనకి ఇంకా ఏమీ అక్కర్లేదు. కృష్ణ పరమాత్మ ఎంత ప్రేమగా గోపాల బాలుర్ని గోపకాంతల్ని చేరతీసి వాళ్ళ మీద ఆనంద వృష్టి కురిపించాడో, వాళ్ళతో రాసలీల చేశాడో, వాళ్ళతో బృందావనమునందు లీలలు చేశాడో, సదా శ్రీమద్ బృందావన వసతి, ఎప్పుడూ బృందావనంలో ఉండడం ఇష్టపడతాట ఆయన. ఆ తర్వాత మధురలో ఉన్నాడు, ద్వారకలో ఉన్నాడు, నందవ్రజంలో ఉన్నాడు. కానీ కృష్ణుడు అనేటప్పటికీ కృష్ణుడికి చాలా ఇష్టం ఏమిటంటే బృందావనం. ఎందుకనంటే ఆయన బృందావనంలో ఉన్న నాళ్ళు ఆ గోపబాలులతోటి గోపకాంతలతోటి అంత ప్రేమగా ఉంటాడు, అలా ఆడుకుంటాడు, వాళ్ళతో కలిసిపోతాడు, వాళ్ళతో తింటాడు. ఆయన బయటికి వచ్చాడు అనుకోండి, ఆయన గంభీరుడు, చాలా గంభీరంగా ఉంటాడు. ఆయన ఏదో రాయబారిగా వెళ్ళాడు అనుకోండి, అంత గొప్పగా ప్రవర్తిస్తాడు. ఆయన సారథ్యం చేశాడు అనుకోండి, జయం కట్టపెట్టడానికి అర్జునుడికి అంత ప్రౌఢిమతో సారథ్యం చేస్తాడు. మిగిలినటువంటి కృష్ణస్వరూపాలు దుర్నిరీక్షములు. భగవద్గీత చెప్పాడు అనుకోండి, జగద్గురువుగా నిలబడతాడు. కృష్ణం వందే జగద్గురుం. అదే కృష్ణ పరమాత్మ బృందావనంలో ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ కాదు, ఇవేమీ చూడడం. ప్రేమ కురిపించేయడం ఒక్కటే, ఆనందాన్ని కురిపించేయడం ఒక్కటే. ఇక ఆ కలిసిపోవడంలో హద్దు అన్న మాట ఏం ఉండదు. ఎంత కలిసిపోతాడంటే వాళ్ళతో ఆడుకుంటాడు. ఆయన్ని చూడడమే కష్టమని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. అంత దివ్యమంగళ స్వరూపం కృష్ణుణ్ణి చూడాలని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. ఆ కృష్ణుడు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళతో కలిసిపోయి వీళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు, వీళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాడు, వీళ్ళతో కలిసి పని చేస్తాడు. పని చేయడం అంటే గో సంరక్షణం చేస్తాడు. అందుకే